ఐబొమ్మ రిటర్న్స్ అట. ఐబొమ్మ మళ్ళీ వచ్చింది. ఇక ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవికి అందరు సపోర్ట్ చేసారు. సో మాకు ఆయన చేసిన తప్పేంది, పైరసీ చేస్తుంది, ఏం చేస్తుంది, మాకైతే ఫ్రీగా సినిమా చూపిస్తుండు. ఆ థియేటర్లో పోతే మొత్తం పాప్కార్న్ ధరలు 500, టికెట్ ధర 500 పెంచిర్రు. థియేటర్లో సినిమా చూడలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి చాలామంది సిటిజన్స్ మాత్రం సపోర్ట్ చేసిర్రు. సో ఆయన అరెస్ట్ అయ్యిండు, మళ్ళీ రిలీజ్ అయ్యిండు. సో మళ్ళీ ఐబొమ్మ రిటర్న్స్ మళ్ళీ ప్రత్యక్షమైన పైరసీ వెబ్సైట్. కొత్త సిరీస్లు సినిమాలతో ఐబొమ్మ బప్పన్ టీవీ దర్శనం. రవి విడుదల తర్వాత వెబ్సైట్ మళ్ళీ కనిపించడంపై అనుమానాలు. మూవీ రూల్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలటిగా. సో ఇది కథ. ఇవ్వడాపలేడిగా రవిని వాడు కనీసం మా మంచి హ్యాకర్ రా బాబు, నువ్వు ఎత్తుకెళ్ళి హ్యాకర్, మా పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం ఇస్తాం, పని చేయడానికి నేను చేయనన్నాడట. సో వాడు ఏం చేయమంటావు, ఈ దొంగ పని చేయడానికి అలవాటు పడ్డాడు. ఈ దొంగ పని చేయడానికి అలవాటు పడ్డాడు. వాడు ఏం జాబ్ చేస్తాడు, ఏం కథ. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ మళ్ళీ దర్శనమిచ్చింది. తెలుగు సినిమాలు సిరీస్లను అక్రమంగా ప్రసారం చేసే ఐబొమ్మ బప్పన్ టీవీ వెబ్సైట్లు ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. ఐబొమ్మ రవి అరెస్టుతో కొన్ని నెలలుగా యాక్సెస్ కాకుండా ఉన్న ఈ సైట్లు తాజాగా కొత్త డొమైన్లో తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో మరో పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ కూడా యాక్టివ్ అయింది. దీంతో ఇటీవల విడుదలైన కొత్త తెలుగు సినిమాలు గాయపడ్డ సింహం, ఇట్స్ ఓకే గురు, సరదా, పాపం ప్రతాప్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు వెబ్ సిరీస్లను దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందంటూ చూస్తున్నాం. సో దీన్ని మీరు కొంచెం తగ్గించాలంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, ఇక్కడ డైరెక్టర్లు కానీ, ఈ సినిమా రంగంలో ఉన్నాళ్ళు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ టికెట్ ధరలు తగ్గించాలి. ఎవరు పెట్టి మీరు వేల కోట్లు డబ్బులు పెట్టి సినిమాలు తీసి ప్రజల మీద భారం పెడతా ఉన్నారు. ఒక్క టికెట్ 1000 రూపాయలు, 500 అంటే ఎవడు సామాన్యుడికి మధ్యతరగతి కూడా వెళ్ళి సినిమాలు చూస్తారా? థియేటర్కి పోయే పరిస్థితి ఉందా? వాస్తవం చెప్పాలంటే సినిమాలు చూసేది పేదవాడు, మధ్యతరగతి వాడే. ఉన్నాడు పెద్ద ఏం చూడాడు. ఉన్నాడు ఇంట్లోనే వాడు హోమ్ థియేటర్ పెట్టుకొని చూస్తాడు. సో ఆ విధంగా ఆలోచన చేసి ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి ఇష్టం వచ్చిన ధరలు పెంచుకోవడం ఏందండి? ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది.